ఏదన్నా మనుషులను సంతోషపరచాలి, వాళ్ళ ఇంట్లో డబ్బులు లాక్కోవాలి, ఏదో రకంగా ఇలా చూడండి. దోపిడి మీద పడ్డారండి సేవకుల పేర, దోచి తింటగా ఎగబడ్డారండి అండి. కనిపెరా ఇట్లా ఎగబడేంత చెప్పండి, పాపంలో ఉంచేసి మనుషుల్ని అలాగే మభ్యపెట్టి అలాగే నడిపిస్తున్నారు సంఘాలు. ఈ రోజున యావత్ ప్రపంచం అలా ఉంది, అలాగే నడిపిస్తున్నారు. బైబిల్ లేకపోయినప్పటికి కూడా, ఏది పద్ధతి బైబిల్ లేకపోయినప్పుడు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు అండి. క్రిస్మస్ చెట్టు బైబిల్లో ఉందండి, స్టార్ పెట్టమని బైబిల్లో ఉందా అండి? క్రిస్మస్ తాత బైబిల్లో ఉన్నాడా? అసలు క్రిస్మస్ బైబిల్లో ఉందా? అసలు క్రీస్తు పుట్టుక ఎంత భయంకరంతో మీకు తెలుసు? అసలుకి యేసు ప్రభు పుట్టుక ఎంత భయంకరమైందో తెలిసిపోయారా? పుట్టినరోజు ఎవరు చేయరండి. యేసు ప్రభు పుట్టినరోజున పుట్టుక ఎంతో భయంకరమైన పుట్టుక అండి. అది కొప్పారు గ్రామంలో యేసు ప్రభు పుడితే యావత్ నరసాపురం పరిసర ప్రాంతాల గ్రామాలన్నీ కూడా సంటి పిల్లలు నరికివేయబడ్డారండి. అర్థమవుతాం మీకు? మరి వాళ్ళందరూ పండుగ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు పలవలను కొడిమాసుకుంటూ తిన్నారా? యావద ఎక్కడ పుట్టాడైనా బెత్లెహేం అనేది చిన్న పట్టణం, అది రోమా అనేది పెద్ద పట్టణం, చిన్న పల్లెటూరు బెత్లెహేము. అలాగే కొప్పారు పక్కన చిన్న లిగితిపుల్లో పుట్టానికి చిన్న పల్లెటూరులో పుట్టాయనుకోండి, యావత్ నరసాపురం డివిజన్ మొత్తం కూడా నరికివేయబడ్డారు పసిపిల్లలు. అలాంటి భయంకరమైన బైబిల్ చెప్తుంది, రోమా పట్టణం అంగలార్చిందంటండి, దాని ధ్వని చూడపై ఆకాశానికి అంటిందంటండి. అంత ఏడుపు గల ఏడుపు యేసు ప్రభు పుట్టుక అంత భయంకరమైంది పేర. అది చెప్పుకుంటాగా చూడండి, చాలా ఒళ్ళు గర్భపడిచిద్దండి. చిన్నపిల్లలండి, సంటి పిల్లలండి, సంటి పిల్లలు ఏడితేనే పెరిగారు, ఎవరు తట్టుకోలేరండి. ఎవరి పిల్ల అయినప్పుడు కూడా మనం సంఘం వేసుకుంటాం. మనం నా బాబా ఏడమ్మ కానీ చాగలేట బిస్కట్టే వాళ్ళకి ఇత్తాకి ఇష్టపడతాం. మనం ఎవరి పిల్లప్పుడు కూడా ఏడితే ఇష్టపడం, మనం సంతోషించం, వాళ్ళ ఊరుకబెడతకి ఇష్టపడతాం మనం. అలాంటి భయంకరమైన దినాలు ఈరోజు చాలామంది ఎంతో సంతోషంగా ఆనందంగా కోడి మాసం పొలాలు, రికార్డ్ డ్యాన్సులు అండి, కొత్త బట్టలు, లైటింగులు, పశువుల పాకలు, పశువులు, గొర్రెలు, రకరకాలుగా ఎన్నో ఆడవాళ్ళ డ్యాన్సులు, కోలాటాలు, కొంగల పిత్తల ఆటలు, ఎన్నో రకాలు చూడపోయారు ఈ రోజున. ఎంత ఆనందం పేరా అండి. కనుక పేరా చాలామందికి అర్థం కాదు, ఇదే మబ్బి. కనుక మేము చెప్పామనుకోండి, చాలామందికి బాధగా ఉంటుంది. అది వాక్యం అండి, దేవుని యొక్క వాక్యం పేర. కనుక మన వాక్యం అప్పుడు చెప్పినప్పుడు కనుక చాలామందికి అర్థం కాదు. ఎవరి కోసం చెప్పండి? మీ అందరూ సంతోషపరిచి, మీ అందరూ ఆనందపరిచినప్పుడు మేము అందరూ ఆనందపరచగలం, మిమ్మల్ని సంతోషపరచగలను అండి, మిమ్మల్ని నవ్వించగలను, కవించగలను, పెట్టగతలు చెప్పగలను. నేను దేని కొరకు చెప్పండి? దేని కొరకు అండి? కనుక పేర బైబిల్ చెప్తుంది పేర, జనాల్లో పేర భక్తి ఉంది కానీ పేర భయం లేదంటండి. ఏమని చెప్పండి? జనాల మనుషుల్లో పేర, క్రైస్తవుల పేర 100% భక్తి ఉంది కానీ భయము లేదు. భయము లేకోకుండా బతుకుతున్నారు. ఈ రోజున భక్తి చూపిస్తున్నారు, పాటలు పాడి భక్తి చూపిస్తున్నారు. ఎంత చక్కగా పాడతారో పాటలు. నేను ఉండాలేనయ్యో, నేను బతకాలేనని ఇక్కడ పాడతారు ఆదివారం అండి. మళ్ళీ తెల్లారి చూడండి ఆదివారం నాడు పైకి వెళ్ళిపోతారు అండి. ఇక్కడ ఈ వారం పాడతారు పాట, అసలు ఈ మంది దగ్గర అక్కడ ఉండలేనే బతలేని అంటారు. వచ్చేవారం చూస్తే మళ్ళీ మందిలో కనిపించరు. ఎందుకు ఆ పాట చెప్పండి? ఎందుకన్నా పాట అండి? ఆ పాట అర్థమైంది వాళ్ళకి. పాట పాడి బతి చూపిస్తున్నారు చాలామంది, వాక్యం చెప్పి బతి చూపిస్తున్నారు చాలామంది. ఏదో ఒకటి 4 వాక్యాలు నేర్చుకుని, బైబిల్లో 4 వచనాలు నేర్చుకుని, ఏదో 4 పాటలు నేర్చుకున్నట్టుగా పేర 4 పాటలు నేర్చుకుని, 4 మాటలు నేర్చుకుని లబలబా చెప్పేస్తే రేపొద్దున ఎక్కడికి వెళ్తారు? రేపొద్దున ఎన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారో, చెప్పేవాడు ఎక్కడికి వెళ్తాడు రేపొద్దున? ఈ పరిస్థితి ఏంటి రేపొద్దున? ఏదో కాలం గడిచిపోతుంది, ఏదో కాకరకాయో పిత్తపరుగో చేపలు తినేస్తున్నాం, బతికేస్తున్నాం. యెషయాలు కోడి మాసం పెట్టి శుభ్రంగా తినేసాం, మంచిదే కాదంటలేదు. రేపు వచ్చిన ఎక్కడికి వెళ్తాం? సరే మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? బైబిల్ చెప్తుంది అది. ఓ మనిషిరా నువ్వు ఎక్కడా? నీ దిద్దే రేపొద్దు నీ బతుకు ఎక్కడ కొద్ది కాలం వరకే ఉంటామని చెప్తుంది వాక్యం. ఈరోజు చూడ ఇలాంటివి చాలామందికి అర్థం కావట్లేదు పేర అండి. కనుక పేర ఎందుకంటే చూడండి, బైబిల్ చెప్తుంది పేర, వాక్యం మీద దాన్ని గైకున్న వాడు మరింత ధనులు అన్నాడు యేసుప్రభువు వారు. మన వాక్యం వింటున్నాం, చాలామంది వాక్యం చదువుతున్నారు, కానీ బైబిల్ కూడా చెప్తుంది. కానీ కీర్తన అంటాడు పేరు చూడండి, 11:3 అంటాడు కీర్తనకాడు భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 11:3 పునాదులు పాడైపోగా
నీతిమంతుడు ఏమి చేయగలుగుతాడు చూడండి. పునాదులు ఏమో చెప్పండి. పాస్టర్ పునాది, సంఘానికి పాస్టర్ గారు పునాది. పునాది పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? పాస్టర్ గారే సంఖలో జాకెట్ కుట్టిస్తే ఇసువాళ్ళు ఎక్కడ కుట్టిస్తారు జాకెట్లు చెప్పండి? పాస్టర్ గారే పేరు జాకెట్ సంఖలో కుట్టిస్తే అసలు కొంతమంది చేతులు ఏముంటలేదు ఇప్పుడు అండి. కనుక వేరే పాస్టర్ గారు ఈ పెంక అంతా కోపిస్తే ఇసువాళ్ళు ఎక్కడ కోపిస్తారు? పాస్టర్ గారు చూడండి పేరు ఆ ఇన్సర్ట్ వేసుకుని తిరిగితే ఇసువాళ్ళు ఏమేసి తిరుగుతారు? అప్పుడు కడ్డాలు వేసి తిరుగుతారండి. ఈ రోజున చాలామంది దున్నపోతలాగా ఉండి డాయిలు వేసి తిరుగుతున్నారండి, మోకాలు డాయిర్లు అండి. ఆంబోతులాగా ఒకటి చూస్తే ఆంబోతులాగా కూడా సిగ్గు ఉండొద్దండి పేరా, సిగ్గు ఉండొద్దండి మనకి. సిగ్గు లేని బతుకులు బతుకుతారు పేరా చూడండి అండి. ఇన్సర్ట్లు ఇలా బతుకులకి వాక్యం చెప్తున్న పేరు ఆది కాలం పేరు దేవుడే పేరు అవకాదానికి చర్మాలకు తొడిగి పంపించాడు ఆయన, మీరు వెళ్ళండి అని చర్మాల కట్టి పంపించాడు. ఒళ్ళు కప్పుకొని వెళ్ళండి. ఎంతో ప్రేమతో అయినా జంతువులు పంపించి వారి చర్మాలు తీసి వాళ్ళకి కప్పి పంపించాడు. ఈరోజు పేర ఎంత ఒకప్పుడు నేను టైలర్ చేసి చెప్పారా, మగవాళ్ళు తెచ్చేవాళ్ళు బట్టలండి, జాకెట్లు మగవాళ్ళు పట్టుకొచ్చాను దగ్గరికి. మగవాళ్ళు పట్టుకొచ్చి ఆడవాళ్ళకి ఎలా కుట్టాలో మగవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆడవాళ్ళకి ఎలా కుట్టాలో, వెనకాల ఏ పొయ్యి కనపడాలో, ఎక్కడి దాకా జాకెట్ ఉండాలో అండ్ నాకు ఎంతో చిగ్గు అనిపించింది వాళ్ళు చెప్తుంటే. నాకు చిగ్గు లేనటువంటి జీవితాలు చూడపోయారా. ఒళ్ళు కప్పుకోలేపారా మనం, ఒళ్ళు కప్పుకోవాలని వాక్యం చెప్తుంది. పాస్టమ్మ గారే జాకెట్లు, ఆ చంకల్లో జాకెట్లు, పాస్టర్ గారు ఇన్సర్ట్లు, పొట్టంతా కనపడుకుంటా అన్నీ కనపడుకుంటా చూడపోయారా. ఎందుకు పోయారా? ఎవరికి బాధ్యత ఉన్నారు వీళ్ళు? దొంగ బాధకులు అంటే ఎవరు? ఇలాంటి వారు దొంగ బాధకులు అండి. ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి, ఎల్లప్పుడూ పరిశుద్ధులు తెల్ల వస్త్రాలు కట్టుకోవాలి అండి. తెల్ల వస్త్రాలు కట్టుకోవాలి. వాక్యం చెప్తుంది పరిశుద్ధ అయినటువంటి వాడు, పరిశుద్ధ రాజ్యం అన్నటువంటి వాడు తెల్లని వస్త్రాలు కట్టుకోవాలి. ప్రార్థన చేసేవాళ్ళు తెల్ల వస్త్రాలు కట్టుకోవాలి అండి. రకరకాలంటే ప్రయోజనం. ఎందుకంటే వాక్యాలు తప్పించేసి ఎక్కడికి వెళ్దామండి అని చెప్పండి. రేపు ఎక్కడికి వెళ్తారు? రేపు పొద్దున ఏమన్నా వాక్యం చెప్తుంటారా? ఈ లోకంలోనికి నువ్వు ఏమీ తేలేదు, ఏమీ పట్టుకుని మరి ఎందుకు ఈ బాధలండి మనకి? ఎవరైనా మట్టిపోయారు చెప్పండి? ఎవరన్నా మనకంటే ముందు మన తాతలో ముత్తాతలో మన తల్లిదండ్రులు చచ్చిపోయారు చాలామందికి. మరి వాళ్ళని పట్టిపోయారు ఏమన్నా? మనం పట్టిపోతామన్నా? ఏమో పట్టిపోతారు. జీవితంతో కాలం పేరా దేవుని కొరకు బతికేటువంటి జీవితం మనకు కలిగి ఉండాలి పేర. మనం దేవుని కోసం బ్రతకాలి, మనం వాక్యం కోసం బ్రతకాలి, ఏసై కోసం బ్రతకాలి అని పేర దేవుని యొక్క వాక్యం చెప్తుంది పేర. అదే యేసుప్రభువారు గుచ్చి చెప్పాడు పేర. ఆయన గుచ్చి చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మొట్టమొదటి ఒక మాట ఏమన్నా అక్కడ చూద్దరు. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం మొట్టమొదటి విషయం, గొర్రెల తొట్టెలో దూరమున ప్రవేశింపక ఏరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడు ఉన్నాడు పేర. గొర్రెల తొట్టిలో దూరమున ప్రవేశించక ఏరొక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడే ఉన్నాడు పేర. దొంగ వాడు దోచుకుంటాకే వస్తాడు పేర, దొంగోడి పేర. గొర్రెల తొట్టి అనక పేర బైబిల్ కనుక పేర. బైబిల్ ప్రకారం రాకోకుండా, బైబిల్లో ఉన్న ప్రకారం చేయకోకుండా వచ్చేవాడు పేర దొంగ. వాడు దోచుకుంటాకే వస్తాడు, మిమ్మల్ని లభిస్తాడు, సంతోషపడతాడు, మీకోసం ప్రార్థన చేస్తాడంటాడు, ఏడుతాడు, కింద పడి డొల్లాడతాడు పేరు, నటిస్తాడు అంతే పేరు ఏడుచినట్టుగా అండి. ప్రార్థన చేయట అనక పేర దేవుని దగ్గర సమాధానం తీసి రాబట్టి చెప్పాలండి. అంబానీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మంటే ప్రభుని అడిగి సమాధానం చెప్పాలి. ప్రభు ఇదిగో పలానా సహోదరు పలానా కష్టంతో బాధపడుతుంది ఏంటంటే దేవుడు అతను చెప్పాలి. ప్రార్థన చేయట అంటే దేవుడిని అడుగుట అర్థం. నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అంటే అండి. కనుక మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడుగుతూ అయితే ప్రార్థన చేయటం. నీకోసం ప్రార్థన చేస్తానంటే దేవుణ్ణి అడుగుతానమ్మని అర్థం. మరి అడుగు చెప్తున్నారు దేవుణ్ణి? అడుగు చెప్తున్నారండి? కనుక రోజు చూడండి, అనేక మంది గొర్రెల తొట్టిలో ద్వారంలో ప్రవేశించక ఏరే మార్గం ఎక్కువాడు దొంగ. ఏరే మార్గం అల్లులోయలు సుతుల వల్ల ఎవల పాపం పోతుంది, అల్లే వాళ్ళ ఎవల పరిస్థితులు అవుతారు అండి. అల్లలు చెప్పటం, సుతులు చెప్పించటం, జనం పెంచడం, రకరకాల చూడండి పేర. కనుక ఈ రోజున చూడండి పేర, దేవుని సంఘం పేరు యోజన ఏమైపోయింది చెప్పండి? దొంగల సంఘాలు అయిపోయింది పేర అండి. కనుక చూడండి, ఒక అతను బండిడు పుస్తకాలు రాశాడంటండి. బండిడు పుస్తకాలు రాసి బండి మీద వేసుకుని వస్తున్నాడంట. ఎవడైనా సరే నాకు సమాధానం చెప్పేటువంటి వాడు
ఈ గ్రామంలో ఎవడైనా ఉన్నాడా? నాకు నేనైతే ప్రశ్న సమాధానం చెప్పేటువంటి వాడు, నాకు ఎదురొచ్చేటువంటి వాడు ఎవడున్నాడా? నేను ఎంత గొప్పవాడిని అని పేరా బండి పుస్తకాలు బండి వేసుకుని ఊరూరో తిరుగుతున్నట్టు పేరా ఊరూరో తిరుగుతున్నాడు. కలిపరా కొప్పార గ్రామం కూడా వస్తున్నాడు అనమాట బండి పుస్తకాలు వేసుకుని. ఎవరతను? నేను పెద్ద జ్ఞాని, నేను పెద్ద తెలివైన వాడిని కనుక నేను ఎంతో చదవరిని, ఎన్నో పుస్తకాలు రాశాను, ఎన్నో రచించాను, ఎన్నో చేశాను పేరా పెద్ద డమాసారంగా వస్తున్నాడు. కనుక పేరు దారిలో ఒక బొడ్డాడు అడిగాడంట, ఎరా బొడ్డోడా, మరి మీ కొప్పార గ్రామంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, చాలా చర్చలు ఉన్నాయి, కనుక పేరు ఏళ్ళు ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా అని పేరు చూడండి ఆ బొడ్డాడిని అడిగా అంటాడు. వచ్చేవాడిని. సరే అన్నాడంట, అయ్యా ఓ పుస్తకాలు రాసిన మహాజ్ఞాని, జ్ఞానవంతుడా, కొప్పారు వెళ్ళే ముందు చూడడం పేరా నేను ఒక నిన్ను ప్రశ్న ఎత్తాను, సమాధానం చెప్పు అన్నాడంట. సరే ఏ నాకు ప్రశ్న అన్నాడంట. అప్పుడు ఆ చేతిలో ఉన్న కర్ర రోడ్డు మీద ఎట్ట వంకలు గీసాడంటండి. రోడ్డు మీద చేతిలో ఉన్న కర్ర పెట్టి ఆ రోడ్డు మీద వంకలు గీసి ధ్యానం చెప్తాడంట. ఓ పుస్తకాలు రాసిన జ్ఞాని, నువ్వు ఎంతో పుస్తకాలు రాశావు, ఎన్నో ఎన్నో ఊళ్ళో పోతున్నావు బాధలో, కనుక ఇదేంటో చెప్పు. కనుక పేరా ఇతనికి ఏమీ కూడా అర్థం కావా. వంకలు మీరు ఏం చెప్పండి, ఇట్ట వంకల కంటే ఏముంటుంది అది అక్కడ, అందులో ఏమని చెప్తారు దాంట్లో పేరా ఏమి కూడా చెప్పలేకపోయాడు పేరా. అప్పుడు అన్నాడంట పొడ్డాడా, నేను చెప్పలేను కానీ అదేదో నువ్వే చెప్పాడంట. నువ్వు చెప్పలేవా? ఎన్నో పుస్తకాలు రాసావుగా, ఎంతో జ్ఞానం చెప్తున్నావు కదా, మరి ఇది సంగతి ఏంటంటే అప్పుడు అది చెప్పాడు. అప్పుడు ఇది ఎద్దు వచ్చా అని చెప్పాడంట. అప్పుడు ఏంటిది? ఎద్దు నడితే పోతే ఉంటుందట. కనుక పేరు అప్పుడు చూడండి ఆ బండి నాకు తిప్పి, అయ్యి బాబు ఈ బుడ్డగాడికే నేను చెప్పలేకపోయా సమాధానం. కనుక చూడండి ఇంకా ఊళ్ళోకి వెళ్తే ఇంకేం చెప్తాం చదువు పేరా, ఆధారం వెనక్కి వెళ్ళిపోయాడు పేరా. అలాగే చూడండి పేరా మొట్టమొదటిసారిగా చూడండి మా కాలువగట్టుకి యెహోవా సాక్షులు వచ్చారండి. ఎవరండి చెప్పండి? యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు అని వచ్చారండి. యెహోవా దేవుడు సాక్షులు అండి రావటం దగ్గరికి వచ్చారు. కనుక పేరా నేను కొన్ని మాటలు చెప్పాను, మళ్ళీ ఎతరికి వెళ్ళారు. అందరూ మా కాలగట్టమే చాలామంది మా విశ్వాసుల కుటుంబాలు ఉన్నాయండి. ప్రతి ఓళ్ళు నేను ఏదైతే చెప్పానో అందరి పేరు అదే తగులుకున్నారండి. ఇక ఈ రోజు వరకు పేరు మళ్ళీ మా కాలగట్టుకు రాదండి వాళ్ళు, ఈ రోజు వరకే. ఎందుకని చెప్పండి, అందరూ అదే మాట చెప్పారు, యెహోవా దేవుడా అండి, యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అని మన్నోడితే అనిపిస్తారు వాళ్ళు, అలా చెప్తారు వాక్యాలు. కనుక పేరు చూడండి ఈ రోజు వరకు రాలేకపోతారా. కనుక అందుకని చూడండి ఇక్కడ ఏరే మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడే ఉన్నాడు. అసలు దొంగ ఎవడు, దోచుకుని ఎవడు? ఇప్పుడు చెప్పండి. ద్వారములో ప్రవేశింపక, ద్వారం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం రాకోకుండా, బైబిల్ చెప్పిన ప్రకారం చేయకోకుండా, బైబిల్ చెప్తుంది పేరా. కనుక బైబిల్ చెప్తుంది పేరా. కనుక చూడండి ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను బైబిల్ 7 సార్లు చదివాను అన్నాడు. మంచిదండి సారో, చాలా సంతోషం అండి అన్న. మళ్ళీ దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను బైబిల్ 7 సార్లు చదివా, 7 సార్లు చదివా, చాలా సంతోషం అండి. ఈ రోజున అసలు బైబిల్ చదివాడు లేరండి, మీరు బాగా చదివారండి అన్నాను. లేదండి పాస్టర్ గారు, నేను బైబిల్ 7 సార్లు చదివానండి అన్నాడు. మళ్ళీ దగ్గరికి వచ్చి నాకు అర్థం కాలేదేమోనని మళ్ళీ 7 సార్లు చదివాను అంటున్నాడు. కనుక పేర 7 సార్లు చదివి మీకు గ్రహించింది ఏంటండి అడిగే లాస్ట్లో నేను. 7 సార్లు మీరు బైబిల్ చదివి దాంట్లో ఒక్క వాక్యం మిస్ అయ్యారండి అన్నా నేను. అరే నేను 7 సార్లు బైబిల్ ఏ వాక్యం మిస్ అవ్వలేదు, నేను వాక్యం మిస్ అవ్వలేదు అన్నాడు. నువ్వు మిస్ అయ్యే ఒక్క వాక్యం మిస్ అయ్యారు అన్నా. చెప్పండి వాక్యం అన్నాడు. కనుక పేర మీరు కూడా పేర ఒక వాక్యం మిస్ అయ్యారండి. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారో తెలియదు కానీ మీరు కూడా ఒక వాక్యం మిస్ అయ్యారు అండి. కనుక పేర చెప్పమన్నాడు. నేను చెప్పాను మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము ఇప్పుడు 7 సార్లు చదవమన్న దాన్ని నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. కనుక పేర మళ్ళీ చదవమన్నా, మళ్ళీ చదివాడు. అప్పుడు చెప్పాను కనుక పేర నీవు దేవుణ్ణి చూసావా? ఈరోజు పేర మీకు అందరికి అదే ప్రశ్న వేస్తున్నాను. మీరు ఎప్పుడు నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అండి, మేము
దేవుల్లో మొత్తం చాలా తక్కువ అండి. తక్కువ సమయంలో మేము ప్రభులోకి వచ్చాం అండి. కనుక పేర మీరు దేవుని చూశారా? ఇక్కడ వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అనే మాట చదివాక అండి మీరు ఇన్నిసార్లు బైబిల్ చదివారో మీరు దేవుని చూశారా అని అడిగాను. దేవుని చూస్తాం ఏంటి? దేవుని చూస్తాం ఏంటంటే నా మీద సీరియస్ అయిపోయాడండి అండి. కనుక పేర ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడిని చూడకపోతే కనుక నీ హృదయం ఇంకా శుద్ధి కాలేదు. దేవుడు నువ్వు చూడకపోతే, దేవుడు ఇంకా నీ దగ్గరికి రాకపోతే, ఇంకా దేవుడితో మాట్లాడకపోతే ఏమని చెప్పండి అక్కడ? నీ హృదయము శుద్ధి కాల. అది ఒకటే మనం గ్రహించుకోవాలి. ఇంకా నేను ప్రభుని చూడలేదంటే, ఇంకా దేవుడు నాతో మాట్లాడలేదంటే, ఇంకా నా పాపాలు క్షమించని చెప్పలేదంటే, ఇంకా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే నా హృదయం శుద్ధి కాలేదు. నా హృదయం శుద్ధి అవ్వలేదు. ఇంకా నేను పాపలో ఉన్నాను, ఇంకా నేను ఏదో చేస్తున్నాను, ఇంకా ఆచారంలో ఉన్నాను, అన్యాయంలో ఉన్నాను, అక్కడలో మోసంలో ఉన్నానని గ్రహించుకోలేకపోయారు ఈ రోజున అండి. కనుక పేర ఈరోజు పేపర్ తిరగేస్తారండి, ముక్కు మేకలతో పెట్టుకుని బైబిల్ అంతా తెలిసినలాగా పేపర్లో తిరగేస్తూ ఉంటారు. అటు తిరగయ్యా, ఇటు తిరగయ్యా బైబిల్. ఏం చదువుతున్నా బైబిల్లో? మొట్టమొదటి మాట అండి. కనుక పేర దేవుడు నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు అండి. కనుక పేర ఒక్కసారి చూడండి, బండిడు పుస్తకాలు చదివినటువంటి జ్ఞాన దగ్గర ఇస్రో దగ్గరికి వచ్చాడండి అండి. వచ్చి చూడండి పేర మీటింగ్ పేపర్ నాకు ఇచ్చాడు. ఇచ్చిన ఎంక చూస్తున్నాడు. నువ్వు కాఫీ కానీ టీ కానీ తాగుతావా, లేదా డ్రింక్ తాగుతావా, లేదా భోజనం టైం టిఫిన్ చేస్తావా? పొద్దున్నే వచ్చాడు, టిఫిన్ చేస్తావా అన్న. అబ్బాయి నాకు ఏం వద్దండి అన్నాడు. మరి ఎందుకు మరి ఇంకా పేపర్ ఇచ్చుకో వెళ్ళిపో అన్న. కాదండి మీరు వస్తారా మీటింగ్ అన్నాడు. నేను మీటింగ్ రానన్నా. ఎందుకు రావని అడిగాడు. ఎందుకంటే ఈ మీటింగ్ పెట్టిన ఆయనతో దేవుడు మాట్లాడలేదు అన్నాను. దేవుడు మాట్లాడుకోవడం ఎంత పెద్ద సేవ కూడా అయ్యాడా? దేవుడు మాట్లాడుకోవడం ఎంత పెద్ద మీటింగ్ పెడుతున్నాడా అన్నాడు. అవన్నీ నాకు ఎందుకు? నువ్వు వాళ్ళ విశ్వాసమే కదా, నీతో దేవుడు మాట్లాడా? ఆయన విశ్వాసమే కదా, ఆయన నమ్మకమైన వాడు కదా, నువ్వు ఆయన మీటింగ్ మెలమేసుకుని మోస్తున్నావు కదా, ఆయన పేపర్లు మోస్తున్నావు, అన్నీ మోస్తున్నావు కదా, గొప్ప నువ్వు భక్తుల్లాగా కాబడుతున్నావు కదా, నీతో దేవుడు మాట్లాడా అన్న. నాతో దేవుడు మాట్లాడలేదు అన్నాడు. మరి నీతో దేవుడు మాట్లాడకపోతే ఆయనతో కూడా దేవుడు మాట్లాడినట్టే, మాట్లాడలేదాక. ఎందుకంటే ఆయనతో మాట్లాడితే నీతో మాట్లాడతాడు. లేదు నాతో మాట్లాడకపోయినా ఆయనతో దేవుడు మాట్లాడాడు అన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడితే కనుక పేర ఇంట్లో నుంచి ఒక పేపర్ తీసి చదివిచ్చాను నేను. ఇదిగో ఈ పేపర్లో కనుక పేర ఒక మాట రాయబడి ఉంది. కనుక పేర ఇందులో నా అడ్రస్ ఉంది, నా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. కనుక పేర ఈ పేపర్లో మీరు తీసుకువెళ్ళి నా అడ్రస్ తీసివేసి మీ అడ్రస్ పెట్టి స్టేజ్ మీద చదవండి. ఈ పేపర్ ఏముందండి దాంట్లో? మీతో ఎవరితోనైనా దేవుడు కనపడపోతే, ఎవరైనా మీతో దేవుడు మాట్లాడకపోతే, కనుక పేర మీకు పాపాల పాలైన అపనమ్మకం మీకుంటే మా యొద్దకు రండి, మేము దేవుడిని చూపిస్తాము, దేవుడు మాట్లాడిస్తాము, కనుక మీ పాపక్షమ కలిగేలాగా మేము ప్రార్థన చేస్తామని దాంట్లో రాయబడి ఉంది. నా అడ్రస్ ఉంది, నా ఫోన్ నెంబర్ ఉంది. ఈ రాత్రి ఈ పేపర్ మీ షాకులను చదవమను, స్టేజ్ మీద చదవమని. ఈ రోజున కింద మీ అడ్రస్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ అడ్రస్ తీసేయండి. ఈ మీటర్ మీ స్టేజ్ మీద చదివి మీ కింద మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. అప్పుడు నేను నమ్ముతా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ షాకుడితో దేవుడు మాట్లాడు. అప్పుడు నేను నమ్ముతాను నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇదిగో నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా అడ్రస్ ఇచ్చాను, ఇవి నా 2 ఫోన్ నెంబర్ దీంట్లో ఉన్నాయి, మొత్తం ఇచ్చాను. కనుక అందుకని నేను ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను అన్నాను. అందుకే మిమ్మల్ని మీ ఇంటికి ఎవరు వెళ్ళొద్దాడా నన్ను మా బజారంతా చెప్పారు, ఆ పాస్టర్ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు అన్నాడు. మరి ఎందుకు వచ్చావు? మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు? వెళ్ళొద్దని చెప్పారుగా మాటగా నీకు. కనుక రోజు చూడండి, అందుకే చూడండి, ఏరే మార్గం ఎక్కేవాడు దొంగ. ప్రభు మాట్లాడే దేవుడు అండి, బ్రతుకున్న దేవుడు అండి. ఆయన బ్రతుకున్న దేవుడి పేరు ఈ రోజున సమాధి చేసేస్తున్నారు పేరు ఈ రోజున పేరు ఆయన్ని. బ్రతుకున్న దేవుడు, సజీవమైనటువంటి యేసుప్రభువారు బ్రతుకున్న దేవుడు ఆయన. ఆయన మరణం చేయించిన ముత్యుంజయుడు గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడు చూడండి ఒక బైబిల్ వాక్యాన్ని పరిమితం చేస్తున్నారండి. బైబిల్ వాక్యానికి పరిమితం, వాక్యమే మాట్లాడుతూ అనుకుంటున్నారు. వాక్యం కాదండి. వాక్యమా ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం మంచిదే. చాలామంది అంతవరకు చదివే వదిలేస్తారు దాన్ని. కానీ పేరా ఆ వాక్యం ఇంకా కిందకి 14 వస్తున్నారండి. యోహాను సువార్త చూడండి పేరా 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వస్తున్నారండి. ఏముందో ఎక్కడ?
ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎవరో? యేసుప్రభువు వారు వాక్యం అయ్యి వాక్యానికి శరీరం వచ్చి కనిపరు అన్నీ వచ్చి సమస్తమైన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య 33 సంవత్సరాల లోకంలో జీవించి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించైనా మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, వాక్యమా దేవుడా? చెప్పండి, వాక్యం విని ఎవరు మారారండి? వాక్యం విని ఎవరు మారారు చెప్పండి? వాక్యం విని వాక్యం చదివి ఎవరు మారారు చెప్పండి? ఈ రోజున వాక్యం విని నువ్వు మారలేవు, వాక్యం చదివి నువ్వు మారలేవు. ఈరోజు అనేక మంది శాఖలు చెప్తున్నారు, అనేక మంది బోధిస్తున్నారు, కనుక పేరు మారలేవు. మార్పు రాదు. దేవుడు నిన్ను మాట్లాడుకోకుండా మార్పు రాదు. కనుక ఎన్నిసార్లు నువ్వు ఒప్పుకుంటావు? ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, ఎన్ని క్రిస్మస్లు గడిచిపోతాయో నువ్వు చేసే ప్రమాణాలకి, ఎన్ని జనవరిలు మర్చిపోతాయి, ఎన్ని జనవరిలు గడిచిపోతాయో, ఎన్ని క్యాలెండర్లు అంకెలు మారిపోతున్నాయో. 2025వ సంవత్సరం వచ్చింది. మరి నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ఇంకా ఇదిగో ఈ సంవత్సరం అని పేరు ఎన్ని వాయిదా వేసుకొస్తున్నావు లెక్కేసుకోసారి. ఇంకా మారదాం, ఇంకా చుట్ట మాందాం, ఇంకా చులివల మాందాం, ఇంకా నాటికలు మాందాం. ఇదిగో వచ్చే సంవత్సరం టీవీ తీసేద్దాం, వచ్చే సంవత్సరం డైలీ ప్రార్థన చేసుకుందాం, డైలీ వాకుందాం అంటే అనుకుంటమే తప్పిపోతారా అండి? ఒట్టు ప్రమాణంగా మిగిలిపోతుంది జీవితంలో. క్యాలెండర్లో పేర అంకెలు మారుతున్నాయి కానీ ఏం మారట్లేదు, జీవితం మారతలా. కారణం ఏంటండి? కనుక పేర యేసు ప్రభు నీతో మాట్లాడలేదు పేర. కనుక అందుకని వాక్యం చదువు ఈ రోజున ఎవరు కూడా మార్పు చెందలేరండి, మారు మనసు పొందలేరండి పేర. ఆ కాసేపు మట్టుకే. అందుకే పేర బాధ కూడా మంచి బాగా తెచ్చారండి, బాగా నడిపించే వాక్యాలు. అబ్బో అక్కడ జరిగింది, ఇదో సోనేమి గడ జరిగింది, కుమారుడు బతికాడు, ఒక పిల్లని ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అక్కడ చేశాడు, గుడ్డోళ్ళు లేపాడు. ఇయే నిజ జీవితంలో ఏ చెప్పండి, ఇది చెప్పండి. యేసు ప్రభు చేతులు కార్యాలు చెప్పుకొని ఆటలు కళ్ళు చెప్పటం, ఆటలు చుతులు చెప్పటం. ఇదే ఈరోజు అయిపోయింది. యేసు ప్రభు పలానా గుడ్డోడికి కుంటోడికి కాళ్ళు ఇచ్చాడు, సూత్రం అల్లు చెప్పటం. మరి నీ చిన్న జీవితం ఏది? వాళ్ళకడ జరిగింది, ఎల్లగడ జరిగింది అవి చెప్పడం, సాధ్యాలు చెప్పడం. కనుక పేర మనిషి జీవితం పేర దేవుడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి చూడండి పేర. ప్రతిరోజు చూడండి పేర దేవుడు నీ జీవితం ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అండి. కనుక పేర అంత తొందరగా దేవుడు ఎవరి మీద చర్య తీసుకోడండి. తగిన కాలం వరకు దేవుడు ఒప్పుకు పెడతాడు. అందుకే చూడండి రోజున చాలామంది భక్తి అంతా వాక్యంలో పెట్టేస్తున్నారండి. వాక్యం మాట్లాడుతుంది, వాక్యం ఇదని అండి. కానీ పేర ఏమి అలాగా ఎవరి జీవితం మారదండి. బైబిల్ ఆది కాండంగా నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు చదువుకోండి, అందరూ చదివేటువంటి వాళ్ళే. దేవుడు మాట్లాడుకోకుండా ఎవరన్నా మారారా? ఒక్కరు చూపించండి నన్ను. దేవుడు పిలవకోకుండా ఎవరైనా చావుకు వచ్చారా? దేవుడు పిలవకోకుండా పంపుకోకుండా ఏ భక్తున్నా చావుకు వచ్చాడో బైబిల్లో? శిశువులందరూ దేవుడు పిలిచాడు, వాళ్ళందరూ కూడా దేవుడు పంపించాడు. అయ్యా పలమూరికి వెళ్ళండి, మీరు సేవ చేయండి అని అండి. ఈ రోజున పేర దేవుడు పంపే పని లేదు. ఈవిలోనే పడతాం, ఈవిలోనే పెరుగుతూ మంచి సెంటర్ చూసుకుంటాం, వచ్చి చర్చి కట్టుకుంటూ 10 మంది పోగేసుకుంటాం, శుభ్రంగా బాధకులాగా చలమని అయిపోతాం. మంచిదే, నేను కాదంటలా అండి. కనుక రేపొద్దున నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? రేపొద్దున బైబిల్ చెప్పేది రేపొద్దున నీ తిథి ఎక్కడ అండి. కనుక పేర రేపొద్దున నువ్వు ఎక్కడికి వెళ్తావు అండి. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను గాన, దేవునికి లెక్క అప్పగించవలెను. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను గాన, దేవునికి లెక్క అప్పగించవలెను. అదే చెప్పండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు
ఈ మరుస దినమందు లెక్క చెప్పవలెను, ఈ మరుస దినమందు లెక్క చెప్పవలెను. ఈనాటి నుంచి నీ నోటి మాట, ఈనాటి నుంచి నీ నోటి మాట సరిచేసుకొను సిద్ధపడు సోదరా, సిద్ధపడు సోదరి, సరిచేసుకొను సిద్ధపడు సోదరా, సిద్ధపడు సోదరి. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను, కదా దేవునికి లెక్క అప్పగించవలెను. నీ ధన ధాన్యము నీకున్న సమయము, నీ ధన ధాన్యము నీకున్న సమయము, ఎలాగూ నీవు ఏమి చేయుచున్నావో, ఎలాగూ నీవు ఏమి చేయుచున్నావో ప్రభు భాగము నీవు చెల్లింపుకున్నావా, ప్రభు భాగము నీవు చెల్లింపుకున్నావా. ప్రతి దానికి ప్రభు లెక్కబడుగును, నిన్ను లెక్కబడుగును, ప్రతి దానికి ప్రభు లెక్కబడుగును, నిన్ను లెక్కబడుగును. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను, కదా దేవునికి లెక్క అప్పగించవలెను. కనుక చూడండి పేరా, ప్రతివాడు రేపొద్దున క్రీస్తు నాయపేట పట్ల నిలబడాలండి. మంచివాడే కానీ చెడ్డవాడే కానీ అండి, ప్రతివాడు కూడా క్రీస్తు నాయపేట మీద నిలబడాలండి. ఈరోజు చూడపేరా, నిన్ను సంతోషపరిచి నిన్ను ఆనందపరిచి కనిపేరా, ఈరోజు నుంచి అనేక మంది చూడపేరా దోసేసుకుంటారు పేరు ఈరోజు సంఘాల ప్రయోజన అండి. రేపొద్దున ఎక్కడికి వెళ్తారో అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని బైబిల్ ప్రకారంగా రావాలి, వాక్య ప్రకారంగా రావాలండి. రకరకాల పదవి పేర చూడడం పేరు నేను ఒక ఆయన చెప్పడం నేను విన్నానండి. ఏమని చెప్తున్నాడంటే, అమ్మా మీ సంప్రదాయాలు మీ కట్టుబాట్లు మీరు జరిగించుకోండి, నేనేమి మానమని చెప్పను. మీ సంప్రదాయాలు మీ కట్టుబాట్లు, మీరు జల్లెడబోసుకుంటారో అసలు జల్లదు, అసలు తల ముడేసుకోకుండా వదిలేసుకుంటారో కానీ పేర మీరు ఏమైనా చేసుకుంటారో, ఎలా ఉంటారో అండి. జడ అయితే మూడు, పూలైతే బారుడు, రకరకాలు పెట్టుకుంటారో కనుక పేర అలంకారం పెట్టుకుంటారో, ఏమవుతారో చేసుకోండి మీరు. కనుక పేర మీరు మాత్రం చర్చిలోకి మాత్రం రండి. చర్చిలోకి ఎందుకండి అండి? చర్చిలోకి వచ్చే వాళ్ళు ఊరికే వస్తారా అండి? వాళ్ళ తాత కొంత కనీసం 10 రూపాయలు ఒక అరకేజీ బియ్యమైనా పట్టుకొస్తారు చర్చిలోకి అండి. కనుక పేర ఇవన్నీ పట్టుకురావని చెప్పవచ్చారే, మీరు మాత్రం యేసుప్రభు చర్చిలో మాత్రం రండి. మీ కట్టుబాట్లు మీరు చేసుకోండి, మీ ఆచారాలు మీరు చేసుకోండి అండి. కనుక ఈ రోజున అందరూ అలా ఉన్నారండి. ఒక ఆయన ఒక పూటకోళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చాడంట భోజనానికి. వస్తే కనుక పేర ఏమంది, అయ్యా ఇప్పుడే అన్నం వండాను, కూర వండుతాను కనుక కూర్చేపు ఆగమందంట. సరే అనుకున్నాడు ఇతను, గింజగా పడుతుంది దాకలు కనుక ఈ గంజి తాగాననుకో నాకు అడ్వెంటైపోద్ది. ఇక నేను నా 2 రూపాయలు నాకు ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి, నా 100 రూపాయలు నాకు మిగిలితే అనుకున్నాడు ఇతను. అమ్మ కొంచెం గింజి పోయి నాకు దడవస్తుంది, అన్నం కూరడు కిందాక అన్నాడు అండి. ఏమేం చేసింది, దాగడి పట్టుకెళ్ళింది. ఏమనుకుంది, ఈ దాగడి గింజి తాగాడనుకో అన్నం తక్కువ తింటాడు, నాకు డబ్బులు వస్తాయి, నాకు మిగిలిద్ది అన్నం అనుకుంది అండి. కంచి మరో వెళ్ళి దాగడి గింజి పూచేసింది, దాడి గింజి తాగేశాడు. తాగేసి అన్నాడు, అమ్మ చెల్లెమ్మ వెళ్ళొస్తాను చెల్లెమ్మ అన్నాడు.
అదే అంటే అన్నయ్య భోజనం తయారు చేస్తున్నా అంది. అమ్మా నేను ఒక అందుకి తాగాను, నువ్వు ఒక అందుకి పోసావు. నీ హృదయం ఏముంది? అన్నం తక్కువ తింటాడని గంజి పోసావు, మొత్తం పోసావు. నేను కూడా 2 రూపాయలు నాకు 100 కలిసి వస్తాయని నేను కూడా తాగేసా. ఈరోజు నుంచి పేరా విశ్వాస తయారైపోయారు. సత్యం కొరకు పేర చర్చికి వెళ్ళలేదు. పేర సత్యం కొరకు, నీతి కొరకు భర్తను మార్చుకుందాం, బిడ్డలు మార్చుకుందాం, తన కుటుంబాన్ని మార్చుకుందాం, అత్తమామలు మార్చుకుందాం, నా బతుకు మార్చుకుందాం అని ఈరోజు మీరు ఎవరు చర్చలకు వెళ్తలా? ఆడంబరం కోసం పుట్టుచీర కొన్నా చూపించాలి, నక్లీస్ కొన్నా చూపించాలి, నాంతాడు చేయించా చూపించాలి, రంగురంగుల జాకెట్ కూడా. ఒక్కొక్క జాకెట్ కుడితే పేరు ఈ రోజున 500, 1000 రూపాయలు, 2000, 3000 అండి. ఏం జాకెట్లు అయ్యి? ఒళ్ళంతా కనపడాయి, ఈమంతా కనపడాయి జాకెట్లు. తొడుక్కెళ్తాం. నేను ఒక ఆమెను అడిగా, అమ్మ నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళామని అడిగాను. ఎందుకని? ఆమె చెప్పింది, నా గాజులయ్యా, నా తాడయ్యా అండి. కనుక మరి ఇప్పుడు మా సంఘంలో ఉందండి, ఇప్పుడు ఏం వేసుకోదు అండి. అప్పుడు ఎందుకు వెళ్ళాము చర్చికి అంటే, నేను ఏ రోజు చర్చికి వెళ్ళినా అండి నా చీర చూపిస్తాకో, నా నగలు చూపిస్తాకో, నాకేదో చూపిస్తాకో నేను చర్చికి వెళ్ళాను అండి. కానీ మరి ఎందుకు చెప్పండి? ఈరోజు అదే ఆడంబరం పేరు చెప్పారు. అంతే తప్ప జీవితం మారాలి, నా కుటుంబం మారాలి. అందుకే ఈ రోజున భర్త మారడు, బిడ్డలు మారరు, కుటుంబంలో సమాధానం ఎందుకు చెప్పండి. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు, భార్య మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు, అత్తమ్మ మధ్య సమాధానం కుటుంబంలోగా ఈరోజు ఉన్నాయి. ఎవరంటే చర్చికి వెళ్ళేవాళ్ళు. ఒకరింటికి వెళ్ళి వస్తారు. నేను ఇంటి పైన ఉంది చంద్ర కళా నిలయం అని, చంద్ర కళా నిలయం అని. లోనకలంగా పేరా చూడండి, ఇల్లు ఎంతో బాగుందండి. ఎక్కడుండే పనిముట్లు అక్కడ ఉన్న ఇండ్లు, 2 హై స్కూల్ టీచర్స్, వాళ్ళకి 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల అండి. కానీ పేరా ఇల్లు చాలా బాగుంది. కనుక ఇంట్లోకి వెళ్ళంగానే ఆ టీచర్ బాగా గారు నడిచిందండి. ఏంటమ్మా ఏడుతున్నా? 2 టీచర్లే కదా, మీకు 2 3 పిల్లలు, వాళ్ళు మంచి చదువుతున్నారు కదా, ఎందుకమ్మా ఏడుతున్నామంటే, ఎందుకండి అండి మా 2 జీతాలు మా మాస్టర్ తాగేస్తాడు, 3 పిల్లలు మాట వినరు, ఇంట్లో అన్నం వండే పని లేదు, అందరూ బయట తినేసేస్తారు. బయట ఉంది కదా గడ్డి ఏపిస్తారు కదా, ఏమంటారు దాన్ని? మూగుట్లో ఏపి పెడతారన్నమాట అండి. అది ఏపుతుంటే నాకు అంత వస్తుందండి, ఎడ తింటారు తెలవదు అండి. అయ్యా ఇంట్లో అన్నం వండే పని లేదు, మా కుటుంబం ఇలా ఉంది, ఎవరో మాట అనరు, ఎవరు ఇష్టం వాళ్ళదే అని పేరా ఆమె గారు నడిచింది. పేరా మనం అనుకుంటాం మనం, అయ్యి బాబా 2 టీచర్లే, వాళ్ళకేంటి చెరొక 1,00,000 రూపాయలు జీతం వస్తుంది వాళ్ళకి అనుకుంటాం మనం. కనుక ఈ రోజున పేరా కుటుంబంలో సమాధానాలు పడిన కారణం ఏంటంటే, వారి కుటుంబంలో యేసుక్రీస్తు లేడు, వారి జీవితంలో యేసు ప్రభు లేడు, వారి యొక్క మనసులో దేవుని యొక్క వాక్యం లేదు, వాక్యానికి ఇచ్చే ఇలువ లేదు. చూడండి ప్రయోజన ఇలువ లేనటువంటి జీవితాలు కూడా జీవిస్తారు. కనుక ప్రతి కుటుంబంలో కూడా అశాంతి అండి. ఎవరిని కతిమలో 100 చెప్తారు, ఒక డాక్టర్ కనిపిస్తే 100 చెప్తారు. ఒక డాక్టర్ గారు కనిపించాను అనుకోండి, అమ్మ నేను డాక్టర్ని కొత్తగా వచ్చాను అనుకోండి, అయ్యా నాకు అక్కడ నొప్పి, అయ్యా నాకు ఎక్కడ నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అని అటు పారిపోతాడు. అమ్మ నువ్వు తులసి హాస్పిటల్ చూపించుకోమని ఎండి హాస్పిటల్ చూపించుకోమని చెప్పి వెళ్ళిపోతాడు ఇన్ని నొప్పులకి అండి. ప్రతి ఒక్క కుటుంబం ఇట్లా తేడా కారణం ఏంటంటే, దేవుని వాక్యానికి వారు చోట్లేదు పేరు. ఎందుకంటే చూడండి ఈరోజు బోధించే వాళ్ళు ఆ బాధలు కూడా అలా ఉన్నాయి చూడండి పేరు. ఎందుకంటే దోచుకునేవారుగా ఉన్నారు పేరు. ఈరోజున పేరు చావుకులండి, దోచుకునేవారుగా అండి. అంతే తప్ప చూడండి పేరా దేవురాజ్యం తీసుకెళ్లేవారుగా లేరు. జనాలు చూడండి పాపాల నుంచి విడిపించేవారుగా లేరు పేరు. దేవుని వాక్యం చెబుతుంది, ప్రతి ఒక్క వ్యక్తిని పాపాల నుంచి విడిపించాలి, పరిశుద్ధునిగా చేయాలి. పరిశుద్ధరాజ్యాన్ని చూడండి పేరు, దేవుని యొక్క ఆత్మను అప్పగించాలి. చాకుని యొక్క బాధ్యత లేకపోతే చూడండి పేరు, చాకుల పేరు చూడండి బైబిల్ చెప్తుంది. మీ అందరూ తెలిసే వాక్యం చెప్పండి. చాకునికి చెప్పండి, వాక్యం మర్చిపోయారు అందరూ. చాకునికి అంటే చెప్పండి, 2 అంతలా మీలో అనేక మంది బాధకులుగా ఉండమాకండి. ఒకవేళ తగిన బయలుదేరుతున్నారేమో బైబిల్ పట్టుకుని, మాకు వాక్యం తెలుసు, 2 పాటలు తెలుసు, నా బైబిల్ అని తెలుసు, చెప్పగలను, ఓగలను, ఎగరగలను అనుకున్నావు ఒకవేళ. కనుక చెప్తుంది అనేక మంది బాధకులుగా ఉండమాకండి. ఎందుకంటే బాధకైన వారికి చెప్పమ్మా, నా సహోదరులారా బాధకులమైన మనము
మరి కఠినమైన తీర్పు పొందుదని తెలుసుకొని మీలో అనేకులు బాధకులు కాకుండా పేర. ఎందుకంటే పేర దేవుని వాక్యం చెప్తుంది పేర అండి. విశ్వాసి వాడి కుటుంబమే పాడైపోద్దండి. విశ్వాసి వాడి కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. మరి సేవకుడు ఎన్ని కుటుంబాలు పాడు చేస్తాడు ఈ రోజున పేరా? చెప్పండి, ఎన్ని కుటుంబాలు పాడైపోతుంది చెప్పండి. తీతురాజున పత్రిక 1వ అధ్యాయం పేర 10వ వచనం అంటాడు పేర. మాట ఏంటలే చెప్పండి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది చెప్పండి ఒకసారి. నేను ముగించేత చెప్పండి పేర. అనేకులు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి. అనేకులు విశేషముగా సున్నత సంబంధులు, అవిధేయులను, వరదబోతులను, మోసపుచ్చి వారై ఉన్నారు. వారు నోళ్ళు ముయించాలి. అట్టివారు ఉపదేశించుకోవడం దాన్ని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబంలోనే పాడు చేస్తున్నారండి. మీకులాగా నేను ఊరుకుంటే మరి నోళ్ళు ఎవరు పంపిస్తాడు చెప్పండి? మీకులాగా నేను కూడా కూర్చోండి పాడేవాళ్ళు వాళ్ళ బతుకాలు చాలా చావు చేస్తారనుకుంటే కనుక పేర నోళ్ళు ఎవరు మూపించాలి? వారు నోళ్ళు మూయించండి. ఎందుకంటే పేర కుటుంబాలే పాడైపోతుంది ప్రయోజనం. కుటుంబాలే అమ్మా, కుటుంబాలు ఇంకెప్పుడు మారుతారు జీవితాలు? ఎప్పుడు మారుతారు చెప్పండి? ఇంకా వాళ్ళ బాధలు ఉన్నాం చెప్పు, ఆ పర్లేదే కదా మారిపోతాడు మా ఆయన. ఆడు మారేది లేదు, పెట్టేది లేదు. మొదటగా నీతో మొదటి అడుగు గట్టిగా ఉంటే కదా రెండో అడుగు లేపుతా పైకి ఎక్కాలనుకున్న పైకి ఏం చేయాలి చెప్పండి? మొదటగా భార్య వచ్చింది చర్చికి, గట్టిగా ఉండాలి కదా. అడుగు కట్టుకుంటే కదా రెండో అడుగు పైకి లేపుతాకి. ఆ అడుగులోనే కట్టలేదు కనుక బెరా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ కుటుంబాలు పాడైపోతున్న ప్రయోజనం పాడు చేసేస్తున్నాడు సేవకుడు. ఎవడో విశ్వాసిగా ఆడి జీవితాన్ని ఆడి కుటుంబాన్ని ఆడే పతనం చేసుకున్నాడు. మరి నువ్వు బాధకుడు అయిన ఎన్ని కుటుంబం నీవు ఎన్ని కుటుంబాలు కడతావో అన్నింటినీ కూడా నాశనమే కాయి నరకానికి వెళ్ళిపోతాయి అండి. ఖండించకపోతే గద్దించకపోతే పేరా, చెప్పకపోతే చూడపేరా, కుటుంబాల పాడు చేస్తున్నారు చూడపేరా. అందుకని మీలో అనేక మంది బాధకులు కాకొద్దు అంటున్నాడు. మరి ఆయనకు ఇప్పుడు తైవం పెడుతున్నారు, బతకలేక, పని చేసుకుని నడలేక అండి, కష్టపడలేక అండి, కష్టపడి పని చేసుకోలేక, దేవుడు పండుకోకుండా, దేవుడు పిలవకుండా, పంపకోకుండా మంచి వెళ్ళావు మంచిదే. ఎంతమంది దేవుడు మాట్లాడిచ్చావు, ఎంతమంది పాపాలు పోయినాయి, ఎంతమంది అక్రమాలు కట్టించావు, ఎంతమంది సమాధాన పరిచావు, ఎంతమంది కుటుంబంలో దేవుడు ఉన్నాడు, ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది సేవ పంపించావు, ఎంతమంది పరిశుద్ధులు చేశావు, ఎంతమంది దేవుడు వార్తలు చెప్పండి. మంచిదే నువ్వు వెళ్ళావు మంచిదే. ఎంతమంది పరిశుద్ధులు చేశావు? లేదు పేర, ఒక్క ఆంతర కూడా దొరకదు పేర మా కుటుంబాలు. వారిలో ఒక్క ఆంతర దొరకదు. ఎంతమంది జీవితంలో యేసుప్రభు నింపావు, ఎంతమంది కుటుంబాల్లో యేసుప్రభు ఉన్నాడు, ఎంతమంది దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నారు. కనుక అందుకే ఈ రోజున అలాంటి వారి వల్ల కుటుంబాలు అందుకే మీరు వెళ్ళవద్దు. 2 అంతల తీర్పు ఎందుకని చెప్పండి? నీ వల్ల అనేక కుటుంబాలు నాశనం అయిపోయినాయి కనుక అగ్నిగుండం మధ్యలో ఉండరు. నువ్వు ఆడేడు పెట్టింది బాగా తిని బాగా బలిచావు, పలవాలో కోడి మాసం 7 మాసాలు ఏ పెడితే తిన్నావు, ఆంబోధం బలిచావు, పట్టంతో పెంచావు అని తీసుకెళ్ళి అలాంటి తీసుకెళ్ళి ఎక్కేస్తాడండి అగ్నిగుండంలో. ఎవరి కోసం నువ్వు కన్నీరు గార్చావు, ఎవరి కోసం నువ్వు పట్టుకట్టుకున్నావు, ఎవరి గాయాలను నిడిపించావు, ఎవరికి చెమట నిడిపించావు పేరా, తీసుకెళ్ళి అగ్నిగుండం మధ్యలో ఎత్తే ఆడికి పట్టిన సౌరు పేర 10 మంది ఆడతారండి. అలాంటి గట్టి పేర పడద్దు ఒకటి పేర. కనుక చూడండి రోజున ఏదో కాలం గడిచిపోతుంది, ఏదో బతికేస్తున్నాం, తెల్లబాట్లు కడిగి తిరుగుతున్నాం, బైబిల్ అడిగి తిరుగుతున్నాం, అల్లే సోత్రం శుద్ధులు అన్నాం అనుకుంటున్నారు. ఒకళ్ళ జాగ్రత్త పేర. ప్రతి ఒక్కరి పేర క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడాలి, సమాధానం చెప్పాలని దేని వాక్యం చెప్తుంది పేర. అందుకని చూడండి పేర. మరి యెషయాబాబు చూడండి పేర, సుమారు మరి మా దగ్గరికి వచ్చి అండి దగ్గర 15 సంవత్సరాలు అవుద్ది పేర. కనుక ఆ రోజు నుంచి పేరు ఈ రోజు వరకు పేరు మాకు ఎంతో అవధేయులుగా ఉన్నాడు. కనుక అంతగతం ఎన్నో సంఘాలకు వెళ్ళాడు, ఎన్నో ప్రార్థనలు చేశాడు. మా దగ్గరకు వచ్చాక ప్రభు మాట్లాడాక కలిపారా ఎంతో అవధేయతగా పేర ఉన్నారు పేర వారు అండి. ఇంకా వారి మీద ఎంతో బాధ్యత ఉంది అండి. ఏమని చెప్పండి? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అక్కలోనే ఎంతో మంది కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ పేర చూడండి ఈరోజు మనం కళ కట్టిపోయిన చూడండి పేర, రేపొద్దున తప్పదు చూడండి పేర. అందుకే చూడండి దేవుడు చేసిన మేలుని బట్టి అనేక కుటుంబాల్లో దేవుడు మేలు చేస్తాడు. కానీ
కానీ కొత్త కలిగి వారు ఉండరండి. అమ్మో రూపాయలు ఖర్చు అయిపోతాయి, ప్రార్థన పెట్టుకుంటావా, ఆ మందంతరం పెడతారా కోడి మాసం పలవండి, వద్దు అంటారు చాలామంది అండి. మా డబ్బు ఖర్చు అయినా యేసుక్రీస్తు నామములో ఎందుకని చెప్పండి, ఏమి ఆశించుకోకుండా చాలామంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, తద్దినాలు, దినాలు, పురుళ్ళు, పిండాకుళ్ళు పెట్టుకుని చూంటారా, ఈరోజు ప్రార్థనలు పెట్టుకుంటారు అండి. అది దేవునాత్మ మహిమ కాదు అది అండి. క్రీస్తు సువార్త ఏమీ ఆశించుకోకుండా అండి, పుట్టినరోజు పెడితే కాంకులు వస్తాయని, లేకపోతే పురుడు పెడితే కాంకులు వస్తాయని, లేకపోతే అన్నప్రశ్న పెడితే కాంకులు వస్తాయని, ఏదో పెడితే కానుక వస్తుందని, ఏదో ఒక బహుమతులు వస్తాయని ఆశించి, అలా ఆశిస్తే చూడపోయారా రేపొద్దున యేసయ్య నీకు ప్రతిఫలము ఇవ్వడండి. ఇవి ఏది ఆశించలేదండి అండి. ఆశించకుండా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి అందరం పిలిచి ఎంతో ఆదరించి ఎంతో ఆహారం పెట్టి అండి, ఈ విధంగా పేరు దేవుని వాక్యం చెప్పేటానికి పేర దేవుడు ఎంతో కృపించాడు. కనుక మీరందరూ కూడా గ్రహించవలసింది కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితాల్లో దాచి ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచండి.